శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. ఆషాఢమాసము ప్రారంభమయ్యింది. ఆకాశమునందు లిఖించబడిన జీవుల కర్మఫల పత్రికకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగులిపిలో స్పష్టముగా తళతళలాడుతున్నాయి. అందు సుందరమైన జిలుగులిపిలో రచింపబడిన విధానమునకు పొరలు పొరలుగా అనేక ప్రతులు తీయిస్తున్నట్లు సన్నని మబ్బుల పొరలు ఏర్పడుతున్నాయి. దక్షిణ మహాసముద్రమును నీలి మషీవంకము నుండి చింది తరంగములుగా ఆకాశపత్రముపై పడుతున్నట్లు దక్షిణము నుండి మేఘములు ఉత్తర దిశగా పరుగులెత్తడం ఆరంభించాయి. ఆ బిందువులు ఆకాశపత్రము నుండి మరల జారుచున్నట్లు తొలకరి జల్లులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుతున్నాయి. మొదట వర్షబిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమును వేలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుతున్నాయి. గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వస్తున్నాయి. అడవులలో జలబిందువులు వర్షించిన ప్రదేశమున వాసన చూచుచు లేళ్లు వేగముగా పరుగులెడుతున్నాయి. ఎండిపోయిన దొరవులలో వర్షించి ఇంకిపోగా మెత్తబడిన మట్టిపై తొండము చాచి వాసన చూచి ఏనుగులు తాపముతో ఘీంకరిస్తున్నాయి. ఉష్ణతను కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతల సంస్కారము చెందిన దక్షిణ వాయువులు ఆ మబ్బుల నుండి ఏటవాలుగా జల్లుచున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటి పాయలు చలికి పులకరిస్తున్నాయి. సకల జీవులను ఆరుబయట నిలువలేక తమ గూళ్ళలో దూరుచుండగా 7 ఋషులు తడసిన జటాజూటములతో దేహముల కంటుకొనిన వల్కలములతో మంచు కొండ లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుతున్నారు. వడగండ్లు మంచురాళ్ళు పిడుగులకు చిటిలి వెటిలి దొరలి పడుచుండగా తప్పించుకొని వారా పర్వతములపై యానము చేస్తున్నారు. మేఘాధిపతి అయిన ఇంద్రుడు 1000 అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్ల మబ్బుల కొండరాళ్లను బ్రద్దలు కొడుతున్నట్లు మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. గాలి, నీరు, నిప్పు, మట్టి కలబోసికొనుచు ఆకాశరంగమున మహానటుడైన ఈశ్వరుని పరివారముగా వృత్తమును ఆరంభించి ఆ భూతగణములను వృత్తమునకు నంది మ్రోగించు మధ్యల వలె లోయలలో ఉరుములు ప్రతిధ్వనిస్తున్నాయి. భృంగి చేయుచున్న శంఖధ్వానముల వలె ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. ధూళిరేగిన లోయలలోని ఆకాశము విభూతి పులిమికొనిన మహానటుడు చిందులు త్రొక్కుతున్నట్లుంది. 7 ఋషులు తమ పరివారముతో ఒక తావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యములను పరికిస్తూ ఆనంద పారవస్యము చెందుతున్నారు. వ్యాసుడు ఈ హిమశైల శృంగముల నుండి
అన్ని లోకములను కనిపిస్తూ ఉంటాయి. ఆ చెలరేగిన పంచభూతములు ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకుంటూ ఉంటాయి. అందున్న ఆకాశ పురుషుడు జీవులుగా దాగి ఉండి నానా విధములుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ పంచభూతములను సంస్కరించుటకు కాబోలు నారద మహర్షి ఈ సప్తాహ యజ్ఞమును ఆరంభింపుడని మనలను శాసించాడు. ఈ పంచభూతములకు కల్లోలములో మనము ప్రారంభించు యజ్ఞము మిడిమేళములతో పెండ్లివలే ఉంది. 7 దినములు మన దీక్ష సాగినచో జగత్ కళ్యాణము ప్రారంభమగునట. నిజముగా మనకు మంచి పరీక్ష పెట్టినాడే నారదుడు. పరాశరుడు ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకుంటూ ఉంటాయి. కనుకనే ఇందు పుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖులుగా పనిచేస్తాయి. మైత్రేయుడు ఇవియే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్య దేహమునకు ఉపాధులు కాగలవు. సూతుడు మరి పురాణ పురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుతోంది కదా. సనత్సుజాతుడు దేహమునందలి అణువులు క్షణక్షణము మారుతూ ఉంటాయి. ఈ 7 దినములలో ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖరాగ్రముల నుండి యానము చేసిన అణువులు దేవకీ గర్భ సంజాతులు కావచ్చును. సనత్కుమారుడు ఇంతవరకు యుగముల తరబడి మనమెరిగిన వేదఘోషలు వేరు. ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు. ఇవి సామలుగా ఆకాశ కక్షలో ప్రతిధ్వనిస్తాయి. ఇవి ఒక విధములైన వేణుగానము వలె వినిపించుట నాకు మొన్న మధురలో అనుభూతమైంది. కేసి భటులు కలహించి రక్తపాతము చేయుచుండగా నేను గోపకుని వేషమున వారికి పొడకట్టానట. నా చేతిలోని బాణాకర్రను నేలపై కొట్టగా ఆకాశ పురుషుని నుండి బయలుదేరిన ధ్వని ఆ తరంగములు సామలై స్పష్టములైన వేణుగానముగా వినిపించాయి. వారు ఇలా సంభాషించుకొనుచు లోయలో మంచురాళ్ల నడుమ నడుచుచుండగా తటాలున సింహ గర్జనము వినిపించింది. అందరూ ఆ దిక్కునకు తిరిగి చూశారు. ఎదురుగా గుహలో నుండి ఒక సింహము పరుగెత్తుకొని వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి జూలు విదిలించి ఆవులించింది. సింహము వెనుక త్రిశూలధారిణి అయిన శైలపుత్రి నడిచి వచ్చింది. ఆమె చెయ్యి పట్టుకొని 5 ఏండ్ల బాలుడొకడు దిగంబరుడై చిన్న త్రిశూలము ధరించి సుకుమారమైన పాదన్యాసముతో పురోగమిస్తూ ఉన్నాడు. అతని వెనుక పురివిప్పి నెమలి నాట్యము చేస్తోంది. అందరూ నమస్కరించి గుహలో నుండి 7వ వాక్కు పరాశక్తిగా ప్రసన్నమైనది అని శిరస్సులు వంచారు. వారందరినీ వాత్సల్యపూర్ణములైన చూపులతో శాంత చిత్తులను చేయుచు శైలపుత్రి ఇలా పలికింది. ఆకాశమను గుహలో నుండి ఈ చిన్న కుమారుడుగా కొనివచ్చి తిని. ఇతని పేరు గుహుడు. యుగ యుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతనిని గూర్చి వేదములు ఘోషిస్తున్నాయి. ప్రకృతి ఇతని అంటదు,
కనుక స్త్రీలనితడు చేరనీయడు. లోకాపవాదము దానికి కూడా ఉంది. దానికి పరిహారముగా ఈ నా బిడ్డయే నిరంతర కామినీ పరివృత్తుడై దిగి వస్తాడు. వానిని ప్రకృతులు సకల స్త్రీజనులుగా పరివేష్టించి ఉంటాయి. అంటలేరని జ్ఞానులు మొట్టమొదటగా దర్శిస్తారు. ఇతడు దేవకీ గర్భమునందు పెరుగడు. దేహము, ప్రాణము మున్నగు ప్రకృతులు రుద్రమూర్తులై ఏకాదశ మాసములు పెరుగుతూ ఉంటాయి. ద్వాదశ మాసమున దేవకి ఆ దేహమును ప్రసవింపగా ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశిస్తాడు. ఈ వింతను దర్శింపదలచినచో మీరు నేటి నుండి ఇచటనే 7 దినములు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహ యజ్ఞమును దీక్షతో నిర్వహించండి. 7వ దినము ఆషాఢ పూర్ణిమ. ఈ దీక్షకు ఫలితముగా ఆనాడు కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వమును స్వీకరిస్తాడు. పరాశరుల ఆశీస్సులతో అతడు లోకమునకు గురువు కాగా ఈ పర్వదినము గురు పూర్ణిమగా ప్రశస్తి ఎక్కుతుంది. పురాణ పురుషుని మార్గమును చక్కచేసి అతని పురాణ కథను అజరామరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలుపుస్తాడు. అందరూ మౌనముతో నమస్కరించి శిరస్సులు వంచారు. గుహుడు, శైలపుత్రి, సింహము గుహలోనికి మాయమయ్యారు. స్వస్తి సశేషము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.